ఓం నమో వెంకటేశాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచితం అయినటువంటి వివేక చూడమణి అనే గ్రంథం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదిశంకరులకు నమస్కరించుకొని ఆయన గురించి కొంచెం చెప్పుకుందాం. శ్రీ శంకరాచార్యుల వారు కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే సన్యసించి అద్వైత సిద్ధాంతాన్ని భారతదేశమంతటా వ్యాపింపజేశారు. కీర్తి శకం 788 నుండి 820 వరకు జీవించి ఉన్నారని ఒక అంచనా ఉంది. దీని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. దుష్ట సంప్రదాయాలను నశింపజేయటానికి సాక్షాత్తు ఆ పరమశివుడే ఆదిశంకరులుగా అవతరించారని అంటారు. హిందూ మతముపై శంకరుల ప్రభావం అసమానమైనది. దానికి ఆయన సాధించినటువంటి విజయాలే తార్కాణం. బౌద్ధ మతము ప్రభావం వలన క్షీణించినటువంటి హిందూ మతాన్ని ఉద్ధరించడానికి ఆయన దేశాలు తిరిగి పండితులతో వాదించి నెగ్గి తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించారు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, విష్ణు సహస్రనామాలకు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం అనే 4 పీఠాలను స్థాపించారు. అవి హిందూ ధర్మానికి, ఆయన సిద్ధాంతాలకు 4 స్తంభాలలాగా పనిచేస్తున్నాయి. గణేశ స్తోత్రము, భజగోవింద స్తోత్రము, శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రము, కనకదార స్తోత్రము, శివానంద లహరి, సౌందర్య లహరి అన్నటువంటి అనేక రచనలు చేశారు. ఇప్పుడు అవి హిందువులకు ప్రార్థన శ్లోకాలుగా ఉన్నవి. ఈయన 108 గ్రంథాలు రచించారు. ఈయన గురువుగారు శ్రీ గోవింద భగవత్పాదులు. ఇది క్లుప్తంగా శ్రీ శంకరుల చరిత్ర. పిపీలకాది బ్రహ్మ పర్యంతరం సకల జీవులు సుఖాన్నే కోరుకుంటాయి. ఆ సుఖము ఐహికము, ఆముష్మికము, కైవల్యము అనే 3 విధాలు. ఈ లోకమునందు ధన కనక వస్తు వాహనాదుల ద్వారా కలిగే విషయ సుఖము, పుత్ర మిత్ర కలత్ర సంబంధ బాంధవ్యాల వల్ల కలిగే ఆనందము ఐహిక సుఖాలు, యజ్ఞ యాగాది కర్మల వల్ల కలిగే స్వర్గలోక భోగాలు ఆముష్మికాలు, ఆత్మసాక్షాత్కారం వల్ల కలిగే సుఖము కైవల్యము. ఐహిక ఆముష్మిక సుఖాలు అనిత్యాలు మరియు అవి కేవలం సుఖాలుగా కాక దుఃఖంతో కూడుకొని ఉంటాయి. కైవల్యానందము శాశ్వతం. అందువలన ఇది పరమోత్కృష్టమైనది, తప్పక కోరదగినది. మనిషి తాను స్వయముగానే సచిదానంద పరమాత్మ అయినా అజ్ఞానం వలన తన స్వస్వరూపాన్ని మరిచి దేహమే ఆత్మగా భ్రమించి సంసార బంధమును తగులుకొని అనేక సుఖదుఖాలను పొందుతున్నాడు. తత్వజ్ఞానం వలన తన నిజస్వరూపమును తెలుసుకొని సంసార బంధ వినిర్ముక్తుడవుతాడు. ప్రచండ మార్తాండునిలో అంధకారం ఎలా ఉండదో అలా ఆత్మసుఖమందు దుఃఖము లవలేశమైనా ఉండదు. ఇదే జీవన్ముక్తి. కనుక సర్వ ప్రయత్నముల చేత కైవల్య సుఖమును పొందటానికి ప్రయత్నించాలి. కేవలం మనుష్య జన్మ అందే ఇట్టి ప్రయత్నం చేయ సాధ్యమవుతుంది. అందువలననే దేవతలు కూడా మనుష్య జన్మను వాంఛిస్తారు. కనుక మనం అందరం ఈ శరీర నౌక చిన్నం కాకముందే దుఃఖసాగరాన్ని దాటడానికి ప్రయత్నించాలి. మోక్ష సౌదాగ్రాన్ని చేరుకోవటానికి పక్షికి 2 రెక్కలు ఉన్నట్లే ముముక్షులకు వివేక వైరాగ్యములు 2 ఉండాలి. మన భారతదేశం ఎంతో పుణ్యభూమి. మహోన్నతమైన ఆధ్యాత్మిక సత్యాలను అనుభవపూర్వకంగా ఆవిష్కరింపచేసుకున్నటువంటి మహర్షులకు జన్మభూమి. వారు అనాది కాలంగా ఆ సత్యాలను
గురు శిష్య పరంపర ద్వారా భావితరాలకు సంక్రమింపజేశారు. సహస్రాబ్దాలుగా ఎందరో ఋషులు, ఆచార్యులు, ప్రవక్తలు ఈ సత్యాలను అనుభవం అణుచుకుంటూ మనకు జ్ఞానబోధ గడుపుతూ ఆధ్యాత్మిక గంగామృత జలాలను ఈ ధర్మదరిత్రిపై నిరంతరము ప్రవహింపజేస్తూనే ఉన్నారు. అద్వైత జ్ఞానామృతాన్ని ఆ సేతి హిమాచలం పరివ్యాప్తింపజేసిన శ్రీమద్ శంకర భగవత్పాదులు ఈ కోవకు చెందిన మహనీయుడు. శ్రీ శంకరుల గ్రంథాలన్నింటిలో వివేక చూడమని ప్రత్యేక స్థానాన్ని అలంకరించింది. ఆత్మజ్ఞాన విషయం ఇంతకన్నా సులభ రీతిలో ఏ గ్రంథంలోనూ ప్రతిపాదింపబడలేదేమో అని అనిపిస్తుంది. సర్వ వేదాంత విషయాలను కరతలాములకు అందిస్తున్న మహద్గ్రంథము వివేక చూడమని. వివేక అంటే నిత్యానిత్య విచక్షణ, చూడమని అంటే శిరోభూషణం. ఎలాగైతే మనిషి ధరించినటువంటి అన్ని ఆభరణాల్లోకి చూడమని స్పష్టంగా కనిపిస్తుందో అట్లాగే ఈ విశ్వంలో ఏది అశాశ్వతమో ఏది శాశ్వతమో తెలిపే గ్రంథాలలో ఈ గ్రంథం ప్రామాణికమై చూడమనిలా ప్రకాశిస్తుంది. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. పరమానంద స్వరూపుడు, వాక్కుకు మనసుకు అతీతమైన వాడు, వేదాంత సిద్ధాంతాలలోని జ్ఞానానికి మాత్రమే గోచరమయ్యేవాడు, అజ్ఞానాన్ని తొలగించే సద్గురువు అయిన గోవిందనామం గల పరబ్రహ్మానికి నేను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకంలో భగవంతునికి గురువుకి ఇద్దరికీ అన్వయించేటట్లు ఎంతో చాతుర్యంతో శ్రీ శంకరులు నమస్కరిస్తారు. సచ్చిదానంద పరబ్రహ్మానికి కల గోవిందనామం ఉపయోగించడం ద్వారా భగవంతునికి శ్రీ శంకరుల గురువైన శ్రీ గోవింద భగవత్పాదులకు కూడా నమస్మృతులు అర్పించారు. జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్వం తతో విప్రత తస్మై ద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్తమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మానం సంస్థితిర్ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. ఈ సృష్టిలోని ప్రాణికోటికి మనుష్య జన్మ లభించడం అరుదు. మనుష్య జన్మ లభించిన పురుష శరీరం బ్రాహ్మణత్వం ప్రాప్తించడం ఇంకా ఎంతో కష్టం. ఇవి లభించినప్పటికీ వేదంలో ప్రతిపాదించబడినట్లు పయనిస్తూ ధర్మానికే కట్టుబడి జీవించడం దుర్లభం. అటువంటి ధర్మపరాయణత అలవడిన వేదాంత శాస్త్ర జ్ఞానం కలగడం బహు కష్టం. ఆపై వేదాంత శాస్త్ర జ్ఞానం కలిగిన నిత్య అనిత్య వస్తు వివేకం అవ్వడం అతి దుర్లభం. అట్టి వివేకం అబ్బిన ఆత్మానుభవం పొందడం కడు దుర్లభం. చివరిగా ఆత్మానుభవం కలిగిన బ్రహ్మైక్యం పొంది నిరంతరాయంగా పరమాత్మ స్థితులై సంపూర్ణ జీవన్ముక్త అవస్థలో ఉండడం అత్యంత దుర్లభం. 100 కోట్ల జన్మలలో చేసుకున్న పుణ్యం పరిపక్వమైనప్పుడే ఈ రకమైన ముక్తి లభిస్తుంది. ఓం నమో నారాయణాయ.